వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. చాలామందికి ఇష్టమైన కూరగాయలలో వంకాయల ఒకటి. అయితే ఎక్కువ మంది గుత్తి వంకాయ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దానిని ఎక్కువగా చేస్తూ ఉంటారు కూడా. తిని బోరు కొడుతుంది. ఈసారి మన పెద్దలు చేసే వంకాయ ముద్దకూర. అయితే ఇది మసాలా కొద్దిగా వేయాలి ఈ కూరకి. అయితే ఇంచుమించు గుత్తి వంకాయ కూర టేస్టే వస్తుంది. చాలా బాగుంటుందండి మన పెద్దోళ్ళు చేసేది. ఎప్పుడైనా మన పెద్దోళ్ళు చేసే కూరలే బాగుంటాయి కదా. వాళ్ళ చేతి వాటం అలాగుంటుంది. బాగా చేస్తారు దీనిని. వంకాయ ఫస్ట్ మంచి లేత వంకాయలు తీసుకోవాలా. లేత వంకాయలు తీసుకొని చిన్న చిన్న వంకాయలు, గుత్తి వంకాయ మోడల్గానే తెల్ల వంకాయలు ఒక అరకిలో తీసుకోవాలా. దానికి తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కల్లుప్పేసి నీళ్ళు వేసి ఈ వంకాయల్ని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలా. చిన్న చిన్న ముక్కలుగా. టమోటాలు, కొత్తిమీర, కట్ చేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకొని ఈ పొయ్యి స్టవ్ వెలిగించి పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో ఎండుమిర్చి, దీని మసాలా పొడి. ఈ కాయకు కారపొడి వేసుకోవచ్చు, కానీ మన పెద్దోళ్ళు ఇట్లా ఎండుమిర్చిని వేస్తారు. వేసుకుని వితౌట్ ఆయిల్, ఉట్టిదే ఆయిల్ లేకుండా ఎండుమిర్చి వేస్తారు. వాళ్ళు ఆ ఎండుమిర్చి వేసి దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మిరియాలు, కొద్దిగా 4 మెంతులు, 2 స్పూన్లు ధనియాలు వేసి ఆయిల్ లేకుండా ఉట్టి కళాయి పెట్టి వితౌట్ ఆయిల్ పెట్టి వేయించాలా. బాగా వేగిన తర్వాత బాగా వేగిపోతాయి. అవి బాగా పుట్టి బండలే కదా, వేగిపోతాయి. యూట్యూబ్ చాలా కష్టం అండి. నేను సప్పని నాకు ఏం తెలియదు, గబక్కన దిగేసాను దీనిలోకి. చాలా కష్టం. ఒంటి చేత్తో చేస్తున్నానండి దీన్ని. తర్వాత చింతపండు, 2 రెమ్మల చింతపండు కొద్దిగా దాంట్లో ఆ స్టవ్ ఆపేసేసి ఆ సెగ మీదనే 2 చింతపండు వేసి వేయించుకోవాలి. పుల్లలు అవన్నీ తీసేసి వేయించుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ గిన్నెలో, చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేయాల. ఒంటి చేత్తో చేసేది నాకు టైప్ ఏమీ లేదు. ఉట్టి ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో చేస్తున్నాను. తర్వాత దాంట్లో మిక్సీ గిన్నెలో వెల్లుల్లిపాయలు వేయాల. వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాల. తర్వాత కళాయి పెట్టి దానిలో 3 స్పూన్లు ఆయిల్ వేసి 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు వేయాల. చిటపటలాడిపోవాలి అదంతా బాగా. ఈ చిటపటలాడేసి చిటపటలాడిన తర్వాత ఏమంటారంటే నీకెంత వస్తుంది యూట్యూబ్ చేస్తున్నావు కదా అంటారు. ఇప్పుడే ఎందుకు వస్తుందండి? మీరందరూ చూడాలా. 1000 సబ్స్క్రైబర్లు రావాలా, 4000 గంటలు రావాలా, అప్పుడు కాదండి వచ్చేది. తర్వాత తరిగిపెట్టిన చిటపటలాడిన తర్వాత తరిగిపెట్టిన ఉల్లిపాయలు వేసి అవి మగ్గిన తర్వాత తరిగిపెట్టిన టమోటాలు, చీలికలుగా కోసిన పచ్చిమిర్చి, కరివేపాకేసి బాగా మగ్గిపోవాలా. మగ్గిపోయిన తర్వాత కరివేపాకు వేసేసాము. దాంట్లో కరివేపాకు అంతా మగ్గిపోయింది. తర్వాత ఏమంటే ఇదిలో ఎంత వచ్చింది నీకు, చాలా వస్తుంది కదా యూట్యూబ్ చేస్తుండవు కదా అంటారు. ఇప్పుడే ఎంత కష్టం అండి. ఒకరంతా ఇటు అటు పోయి కాపీ రైట్ వస్తుంది. తర్వాత మనం పెట్టినా కూడా అందరికి నచ్చాలి కదండి. నచ్చి చూడాలా. 10,000 మంది, 1 కోటి మంది చూడాలా. అప్పుడు పిండి రావాలా, అప్పుడు వస్తుంది. కాసింత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసి కాసింత పసుపు వేసి అవి బాగా మగ్గిపోయిన తర్వాత అవి కట్ చేసి పెట్టుకున్నాము వంకాయలు. ఆ వంకాయలు దానిలో వేసేసి వేసేసి తర్వాత మొత్తం కదుపుకోవాలా. కదుపుకొని మొత్తం వీటికి వంకాయలకి ఇవన్నీ పట్టిన ఉప్పును పసుపు పట్టేంత వరకు కదుపుకొని తర్వాత మూత పెట్టేసేయాల.
ఇది నూనెలోనే మగ్గిపోద్ది. ఈ ఉప్పు ఈ నూనె అవన్నీ ఉన్నాయి కదా, వాటితోనే మగ్గిపోద్ది. లేదంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. నేను నీళ్ళు వేయలేదు, వాటితోనే మగ్గిపోతుంది. మూత పెట్టాం కదా, పైన ఆవిరి నీళ్ళు, ఈ ఉప్పు, ఈ నూనె అంతా దాంతోనే మగ్గిపోద్ది. మగ్గిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా మగ్గాల మూత పెట్టాను. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మూత తీసి అంతా కదిపేసేసి మళ్ళీ మూత పెట్టాలండి. ఇంకా ఉడకలేదు, వంకాయ మగ్గలేదు. మగ్గన తర్వాత అదంతా వేసేసుకోవాలి. అప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసుకోవాలా. మూత పెట్టి, వంకాయ చాలా మంచిది కదా ఒంటికి. వంకాయ అంత టేస్ట్ కూడా అసలు చేసే తీరుని చేస్తే భలే టేస్ట్కి వస్తుందండి. తర్వాత మగ్గిపోయింది గుమ్మలాడే చూసాము. మగ్గింది, పట్టుకొని చూస్తే కొద్దిగా జస్ట్ ఇంకా కొద్దిగా మగ్గాల. మళ్ళీ మూత పెట్టేసేసాను. ఇది మళ్ళా కొంచెం తర్వాత చూస్తే అది కొద్దిగా మగ్గిపోయినట్టే లెక్క అయింది. అప్పుడు ఈ మిక్సీ పట్టించి పెట్టుకున్నాం కదా, ఈ కారం పొడి, చింతపండు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ మిరియాలు, వెల్లుల్లిపాయలు అంతా మిక్సీ పట్టించి పెట్టుకున్నాం కదా, అదంతా దాంట్లో వేసేసేయాల. దాంట్లో వేసి మూత పెట్టేసేయాల. గుమ్మలాడే వంకాయ ముద్ద కూర రెడీ. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర దాంట్లో వేసేయాల. చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి, దేనిలోకైనా, రోటీలోకైనా బాగుంటుందండి. కారంగా పుల్లగా అవంతా బాగుంది. నేను ఏం బాగుంటుందిలే అనుకున్నాను. గుత్తి వంకాయ కన్నా ఇదే టేస్ట్గా ఉంది. అంత టేస్ట్గా ఉంది, సూపర్ టేస్ట్గా ఉంది. అది చాలా బాగుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అని వస్తుంది. నేను పెట్టే ప్రతి ఒక్కటి మీకు వస్తుంది. చూడండి ఎంత బాగుందండి వంకాయ కూర. సూపర్గా ఉందండి వంకాయ కూర, చాలా బాగుంది.